న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ అన్న ఏపీ సీఎం మంత్రివర్గంలో 60% మంది బీసీలకే ప్రాధాన్యం ఇచ్చామన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యానికి బాలిక బలి 5వ అంతస్తు నుంచి జారిపడిన వీవిక మృతి రోజా పదవిపై ఏపీ ప్రజల ఊహాగానాలు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అందలేదని షాక్ ఇచ్చిన రోజా యాదాద్రి తుక్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ ముందు బంధువుల ధర్నా డీటెయిల్స్ చూద్దాం ఏపీ సీఎం జగన్ పదవి ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించాక ప్రతి విషయంలోనూ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తుండడం తెలిసిందే 5గురు డిప్యూటీ సీఎంలు మంత్రి పదవులపై ఎవరికీ గ్యారంటీ ఇవ్వకపోవడం వంటి అంశాలతో జగన్ ప్రత్యేకత చాటుకున్నాడు మంత్రివర్గంలో కూడా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించిన ఆయన ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేశారు బీసీలు అంటే ఇక మీదట బ్యాక్వర్డ్ క్లాస్ కాదని బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాస్ అని సరికొత్త భాష్యం చెప్పారు అందుకే తమ మంత్రివర్గంలో 60% మంది బీసీలకే ప్రాధాన్యం ఇచ్చామని వివరించారు హైదరాబాద్ నాగోల్లోని సాయినగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల వీవిక ఇక కానరాని లోకాలకు వెళ్లిపోయింది నాగోల్లోని సాయినగర్లో 9వ తరగతి విద్యార్థిని వీవిత ప్రమాదవశాత్తు స్కూల్ భవనం 3వ అంతస్తు నుంచి పడిపోయింది వెంటనే స్కూల్ సిబ్బంది వీవితను ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే వీవిత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు నాగోల్ శ్రీ సాయినగర్ నాగార్జున హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి 5వ అంతస్తు నుంచి జారిపడింది ప్రాణాలతో పోరాడుతూ కామినేని హాస్పిటల్లో తుది శ్వాస విడిచింది కూతురు మరణ వార్త విన్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు ఇది పూర్తి పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యమేనంటూ స్థానికులు విద్యార్థి సంఘాలు ఎంఆర్పీఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం పై అంతస్తుకు సరైన రీతిలో ప్రహారీ గోడ లేకపోవడమే ఇది ఘటనకు కారణమని తెలుస్తోంది పాఠశాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని ప్రతినిధి రంజిత్ అందిస్తారు మన నాగోల్లోని నాగార్జున స్కూల్ దగ్గర ఇప్పుడు ఉన్న 10వ తరగతి విద్యార్థిని వివిక ఎవరైతే ఉన్నారో తను ఇక్కడ నుంచి జారిపడిన అదే స్థలంలో మనం చూసుకున్నట్టయితే బిల్డింగ్ చూడండి ఇది ఒక కమర్షియల్ బిల్డింగ్ యాక్చువల్లీ ఇక్కడ పర్మిషన్ లేని ఆ పర్మిషన్ లేదు అయినా కూడా ఇక్కడ యజమాని నడిపించబడుతుంది చూసుకున్నట్టయితే 4th ఫ్లోర్ నుంచి ఆ అమ్మాయి ఇక్కడ జారిపడి చనిపోయి జరుగుతుంది అదే చూసుకున్నట్టయితే ఇది నిర్లక్ష్యం అక్కడ నుంచి ఎటువంటి సేఫ్టీస్ కూడా మనం లేకుండా పోయి ఈ ప్రదేశంలో పడినటువంటి సంఘటన అయితే మనం చూసుకుంటూ ఉంటున్నాం అయితే ఇక్కడ 4th ఫ్లోర్ నుంచి జారి పడిపోయినప్పటికీ కూడా యజమాన్యం మాత్రం 1st ఫ్లోర్ నుంచి పడేదని చెప్పేసి దీన్ని కప్పిపుచ్చడానికి చూసుకున్నట్టయితే ఇది ఒక కమర్షియల్ బిల్డింగ్ వాస్తవానికి కూడా ఇలాంటి కమర్షియల్ బిల్డింగ్స్లలో ఏవైతే ఉన్నాయో అలాంటి కమర్షియల్ బిల్డింగ్స్లలో పర్మిషన్స్ అయితే మనకి లేవు కానీ ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చినటువంటి ఎంఈఓ గారిని కానీ డిఓ గారిని కానీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా తక్షణమే ఖచ్చితంగా వారి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ చూస్తుంటే మాత్రం పరిస్థితి కూడా చాలా కఠినంగా ఉండడం జరుగుతుంది చూస్తే సిపిఐ నాయకులు అదేవిధంగా ఏఎస్ఎఫ్ నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ ధర్నాలు చేయడం జరుగుతుంది అంటే తక్షణం ఇక్కడ చూసుకుంటే ఆ ట్రాన్స్ఫారం కానీ అక్కడ ఉన్న వైరింగ్ కానీ ఇక్కడ ఉన్న దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత నిర్లక్ష్యరహితంగా వీళ్ళు ఇక్కడ ప్రవర్తిస్తున్నారనేది మనకు తక్షణంగా అయితే వారి యాజమాన్యం కూడా ఇక్కడ జరిగిన ప్రమాద ఘటన ఏదైతే ఉందో అమ్మాయి బాలిక పట్ల ఏదైతే ఉందో దాన్ని కూడా కప్పిపుచ్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా చూసినట్టంటే ఈ పాఠశాలకి కొద్ది దూరంలోనే ఎదురు ఇంకో టవర్ ఉంది ఆ టవర్ పైన ఒక రెడిగేషన్ సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ పైన టవర్ కూడా అంటే దానివల్ల రెడిగేషన్ ద్వారా కూడా ఇక్కడ చాలా ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇటువంటి కఠినమైన పరిస్థితులలో కూడా ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చారో పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా తక్షణమే వారిపై శిక్షలు చేయాలని చెప్పేసి వాళ్ళు చేయడం జరుగుతుంది అదేవిధంగా చూసినట్టు ఎంఆర్పీఎస్ నాయకులు ఏఐసిఎఫ్ నాయకులు వీళ్ళందరూ కూడా బాలికకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం అదేవిధంగా ఈ స్కూల్కి పర్మిషన్ రద్దు చేయాలి అంతే ఖచ్చితంగా పర్మిషన్ ఈ స్కూల్ని కనుక ఇది ఒకటిసారి కాదు ఖచ్చితంగా ఇప్పటి వరకు ఈ పాఠశాల నుంచి కనీసం 4 విద్యార్థులు కూడా
ఇలాంటి సంఘటనలో వాళ్ళు మరణించారు. కాబట్టి ఇటువంటి పాఠశాలలకు పర్మిషన్స్ ఇవ్వకూడదు, అలా పర్మిషన్స్ అయితే ఇవ్వకూడదు. ఖచ్చితంగా తక్షణమే ఈ స్కూల్ను మూసేయాలి. అదేవిధంగా ఆ పాపకి చనిపోయిన బాలిక ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. స్కూల్ యాజమాన్యం నుంచి కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో రంజిత్, చూస్తూనే ఉండండి V3 న్యూస్. ఏపీఐఐసి చైర్మన్ గా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను నియమించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగీకరించారన్న వార్తల నేపథ్యంలో ఏమో నాకైతే ఎటువంటి సమాచారం లేదు అంటూ రోజా మీడియా ప్రతినిధులకు షాక్ ఇచ్చారు. రోజాకు మంత్రివర్గంలో ఖచ్చితంగా చోటు దక్కుతుందని భావించినప్పటికీ ఆమెకు ఆ అవకాశం రాలేదు. దీంతో ఆమె అలకపాన్పు ఎక్కారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ఒక రోజు ముందు ఆమె సీఎం జగన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు ఏపీఐఐసి చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అది ఇంకా మీరు అన్నీ చెప్పేసేయండి. ఏదో ఏది ఇచ్చినా తీసుకుంటానండి. నేను పదవి అనేది నాకు ముఖ్యం కాదు. ఈ బాధ్యత నువ్వు చేస్తే ఖచ్చితంగా బాగా చేస్తావని జగన్ గారు నన్ను నమ్మి ఏ బాధ్యత అప్పగించినా కూడా మనస్ఫూర్తిగా చేస్తాను. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇచ్చారు. అండ్ అసెంబ్లీలో నన్ను ఇనుప పాదాల కిందేసి తొక్కేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నించినప్పుడు కూడా నా చెల్లి అని చెప్పి నన్ను ఏ విధంగా సపోర్ట్ చేశారో కూడా మీరందరూ చూశారు. సో ఆయనకి జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాను. మేడం, ఈ నిన్నటి నుంచి కూడా టీడీపీ అప్పుడే విమర్శలు స్టార్ట్ చేసింది. స్పీకర్ ఎంపిక విషయంలో టీడీపీ మా వాయిస్ తీసుకోలేదు, మాకు కన్సల్ట్ చేయలేదని చెప్పి నిన్నటి నుంచి కూడా ఎమ్మెల్యేలు ఆరోపిస్తారు. చేతగాని వాళ్ళు ఈరోజు ప్రజల్ని మోసం చేసిన వాళ్ళకి మాట్లాడే హక్కే లేదు. సో ఈరోజు ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో స్పీకర్ ఒక్క విషయమే కాదు, రైతుల విషయంలో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. లాస్ట్ 4-5 చెక్కు మీరు ఇవ్వాలి అని చెప్పి ఇంకా అనేక విషయాలు. సో వీళ్ళు అధికారంలో రావడానికి ప్రజల్ని మోసం చేసి ముఖ్యంగా రైతుల్ని, డ్వాక్రా మహిళల్ని, నిరుద్యోగుల్ని అన్ని హామీల్ని తుంగలో దొక్కి వాళ్ళని అప్పుల పాలు చేసి ఈరోజు మేము ఇచ్చిన మా పార్టీ హామీలు మీరు చేయండి అంటున్నారు. ఈరోజు మీరు క్లియర్ కట్గా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, అసెంబ్లీలో జగన్ గారికి చెప్పండి, లెంపలేసుకొని చెప్పండి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ రైతుల్ని నేను మోసం చేశాను, మహిళల్ని మోసం చేశాను, నిరుద్యోగుల్ని మోసం చేశాను, నా తప్పిది కాబట్టి నన్ను క్షమించండి అని మీరు లెంపకాయలు వేసుకోండి. ఖచ్చితంగా దాని మీద ఒక క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఇస్తారు. అండ్ రెండవది, స్పీకర్ విషయంలో ఈరోజు వాళ్ళు నానా యాగి చేస్తున్నారు. వాళ్ళు కూడా కావాలి అంటే కంటెస్ట్ చేసి ఉండొచ్చు, మరి వాళ్ళు చేయని దానికి మనం ఏం చేయము. ఎందుకంటే ఎప్పుడు కూడా అధికార పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన స్పీకర్ ఇప్పుడు వాళ్ళకి కావాలంటే వాళ్ళు పోటీ పెట్టుకోవచ్చు. అంతేగాని ఛానల్స్ ఉన్నాయి కదా అని ఏదో ఒక బురద చల్లే కార్యక్రమం చేయటం మాత్రం కరెక్ట్ కాదు. యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుక్కాపురం ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీకి చెందిన డీసీఎం వాహనం పాక శ్రీశైలం అనే వ్యక్తిని ఢీకొనడంతో పాక శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఫ్యాక్టరీ ఎదుట బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ గ్రామంలో బీజేపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిలాబాద్ జిల్లా ఎంపీ శ్రీ సోయం బాపురావు మీడియాతో మాట్లాడుతూ గిరిజనులను మోసం చేయవద్దని, రైతులకు నకిలీ విత్తనాలను అంటగడితే సహించేది లేదని అన్నారు. చిక్మాన్ ప్రాజెక్టును పునరుద్ధరణ చేస్తానని, రైతులకు సాగునీరు అందిస్తానని, అక్రమ వసూలకు పాల్పడితే చర్యలు తీసుకుంటానని శ్రీ సోయం బాపురావు అన్నారు. గెలిపించినారు కాబట్టి మీతోటి మరి కనీసం మీరు ఓటేసినందుకు నేను ధన్యవాదాలు తెలపాలన్న ఉద్దేశంతో మరి ఇవాళ రావడం జరిగింది. మరి 17వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా కొనసాగుతాయి. తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ భద్రాచలం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం మంత్రి ఇంద్రకరణ్ మీడియాతో మాట్లాడుతూ భద్రాచలంను ఏపీకి కేటాయించే ప్రతిపాదన లేదని ఆయన తెలిపారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంకు జగన్తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఆహ్వానించామని మంత్రి ఇంద్రకరణ్ మీడియాకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత
మొట్టమొదటిసారిగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి తిరుపతి తిరుమల దర్శనానికి రావడం జరిగింది. నిన్న రావడము ఇవాళ మంచి దర్శన భాగ్యం కలిగింది. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదము అందరిపైన ఉండాలని, సకాలంలో వర్షాలు పడాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆర్థికంగా బలపడాలని రెండు రాష్ట్రాల ప్రజలకు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత మరి వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించడము, దానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళడము, అందరం కూడా రెండు రాష్ట్రాలు కలిసి మన యొక్క అన్ని విషయాలలో కలిసి పనిచేద్దాము, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుందామని చెప్పే ధోరణితో ముందుకెళ్తున్నాం. కాబట్టి శుభ పరిణామము. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించుకోవాలని చెప్పి ఇద్దరు నిర్ణయం చేసుకున్నారు. అదేవిధంగా సెక్రటరియట్లో మరి ఇంకా 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకు సమయం ఉన్నా అక్కడ ఖాళీగా ఉన్నటువంటి స్థలాలన్నీ అప్పచెప్పాలి, బిల్డింగ్లు అప్పచెప్పాలనే నిర్ణయంతో మరి మొన్న గవర్నర్ గారు ఉత్తరం ద్వారా అవన్నీ ఖాళీ చేయడం జరుగుతూ ఉంది. చాలా మంచి శుభపరిణామం. ఇవాళ గోదావరి నదీ జలాలు 21వ తేదీ కాళేశ్వరము ప్రాజెక్టు మరి అక్కడ ప్రారంభోత్సవ సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని ఆహ్వానించడం జరిగింది. దాంతో గోదావరి జలాలతో రెండు రాష్ట్రాలు బ్రహ్మాండంగా మనము రైతులకు సాగునీరు కానీ తాగునీరు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చేయగలని మరి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి దీనికి మరి ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. తిరిగి అక్కడ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారిని గెలిపించారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించారు. ప్రజలందరికీ కూడా ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంది. భద్రాచలం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 4 సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది ప్రభుత్వం. అటువంటి ప్రతిపాదన ఎక్కడ లేదు, అది జరగదు కూడా అని చెప్పి తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో దేవనకొండ మండలంలో వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు, దేవనకొండ మండలం వైఎస్ఆర్ కిట్టు, వైఎస్ఆర్ నాయకులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. 44 గ్రామాలు ఇక్కడ వచ్చిన అందరికీ నా నమస్కారం. ఇక్కడ ఏడీ గారికి, ఏవూ సార్కి, ఇక్కడ పెద్దలకు అందరికీ నా నమస్కారం. బ్రహ్మాండంగా 11,000 మెజారిటీతో మాకు ఓట్లు వేసిందనుకో. ఈరోజు ఫస్ట్ టైం మండలంలో 6 మండలాల్లో ఫస్ట్ టైం మా రైతులకు, మా సోదరులకు, అక్కలకు అందరికీ ఈరోజు శనక్కాయలు పంపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా అందేటట్లు కూడా నేను చేస్తున్నాను. ఆ లీడర్లు ఈ లీడర్లు కాదు, ఆఫీసర్లు కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి 5 రోజులు టోటల్గా కామంగా మర్చంగా చేసుకోవాలి. అందరూ మీరు కూడా లైన్లో ఉండి అందరూ కూడా ముడతాయి, ఏం ఇబ్బంది లేదు. వర్షాలు కూడా జగనన్న వచ్చిందానికి వర్షాలు కూడా భారీ బ్రహ్మాండంగా వర్షాలు 5 ఏళ్ళే కాదు 20 సంవత్సరాలు ఇంకా ఇట్లా ఉంటుంది. మీ అందరు తోడుండాలి ఎప్పటికీ. మాకి బ్రహ్మాండంగా ఉంటుంది. జగన్ ఉండే వరకు 9 పథకాలు ఇచ్చినాడు. 9 పథకాల్లో ఫస్ట్ ఇచ్చినాడు మీకు. రేపు పొద్దున ఇంకా 8 పథకాలు ఉన్నాయి. గ్యారంటీ అన్ని చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు కూడా ఇదే ఇట్లా ఉంటుంది ప్రభుత్వము. చాలా బాగుంటుంది. మీ అందరికీ ధన్యవాదాలు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ జెడ్పీటీసీ రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి స్థాయిలో జరిపి మమ అనిపించుకున్నటువంటిది. మండల పరిషత్తులు కానీ జిల్లా పరిషత్తులు కానీ నూతనంగా ఏర్పడినటువంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా కార్యాలయాలు నిర్మించకుండా ఎన్నికలు జరిపినారు. మరి వాటికి వసతులేవో ఇప్పటిదాకా ఫైనల్ చేయలేదు. వాటిని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్య తీసుకొని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు స్థానిక సంస్థల చట్టాలు బలోపేతం చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా
ఇప్పటికే గ్రామాల్లో సర్పంచులు గెలిచి దాదాపుగా 6 నెలలు అవుతా ఉన్నా గ్రామాల్లో ఉండేటటువంటి పారిశుద్ధ్య కార్మికులు మొదలుకుంటే ఎవ్వరికి కూడా అజమాయిషి లేకుండా ఈరోజు ప్రభుత్వం గ్రామాలను నిర్వీర్యం చేస్తూ నిన్న జరిగినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్లు వైస్ చైర్మన్ల కలయిక సందర్భంగా ప్రభుత్వం హామీలు కూడా మాత్రం గొప్ప హామీలు ఇస్తూ ఉంది. నిజంగా అమలు జరిగిపోతుందేమనే అభూత కల్పన కల్పిస్తుంది, కానీ ఆచరణకు వచ్చేవరకు ఏమీ ఉండదు. ఆ ప్రకారంగానే నిన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు చూసాం అన్ని పత్రికల్లో మీడియా ఛానల్లో పరుగు పందెం పెట్టారు. ఏమని, ఏ జిల్లా ముందుంటుందో ఆ జిల్లా ₹1 ఇస్తాడు, 10 కోట్లు ఇస్తా అంటాడు. మరి మొత్తం జిల్లాలు కూడా తీసుకుంటాయని అనుకుంటా అంటాడు. అది కాకుండా జనాభా ప్రాతిపదికన ఏ నిధులు ఇస్తున్నాను, తర్వాత ఒక జడ్పీటీసీ ఒక ఎంపీటీసీలను ఈ విధంగా బాధ్యతలు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటాం, అది ఎక్కడ చెప్పలేదు. గ్రామాల్లో ఉండే గ్రామ పంచాయతీలకు అధికారాలున్న తాళం వేసుకుని తన దగ్గర పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వ పెద్దలు నేడు మళ్ళీ కొత్త తెర లేపినారు. కనుక ఖచ్చితంగా ఈ యొక్క నూతన చట్టం ఏదో కానీ ఉన్న చట్టాన్ని కనుమరుగు కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో మీకు ఉన్నది. గతంలో గ్రామాల్లో ఒక చిన్న నీటి వసతి ప్రాబ్లం అయిందంటే ఎంబడే అక్కడ ఉండే స్థానిక సంస్థ ప్రతినిధులు చర్య తీసుకొని పరిష్కారం చేసుకునే పరిస్థితి ఉండే. నేడు ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. చిన్న సమస్య ఏర్పడ్డా జిల్లా స్థాయి అధికారుల వరకు వెళ్తే కానీ వారి అనుమతి ఇస్తే కానీ చేయలేని పరిస్థితి. మరి గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి, మరి గ్రామాల్లో ఏ విధంగా సమస్యలు పరిష్కారం అవుతాయి? తమరేమో ఇంత పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ ఉన్నారు, ఇది మీకు తగదు. ఖచ్చితంగా మీరు రాబో ఈ నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా పరిషత్తులు కానివ్వండి, మండల పరిషత్తులు కానివ్వండి, పూర్తి స్థాయి వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కేవలం ఈ యొక్క జిల్లా పరిషత్తు ఎంపీటీసీలు సర్పంచులు జీతభత్యాలు పెంచిన కదా అంటారు. నువ్వు పెంచాల్సింది జీతభత్యాలు కాదు, ప్రజలు మమ్ములను పని చేస్తారనే నమ్మకంతో ఎన్నుకున్నారు. మిమ్మల్ని ఎట్లా ఎన్నుకున్నారో మమ్మల్ని కూడా ఆ విధంగా ఎన్నుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా న్యాయబద్ధంగా వచ్చేటటువంటి నిధులు, ప్రజల రూపేణ వచ్చేటటువంటి నిధులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు అయిపోయినాయి. పార్టీ రహితంగా గెలిచినటువంటి ప్రతి సభ్యునికి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు ఏవైతే ప్రభుత్వం కోటా పెడతా ఉందో ఆ ప్రకారంగా కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అయినటువంటి జిల్లా పరిషత్ మెంబర్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లకు కానీ పూర్తి స్థాయి కల్పించాలని, హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఏబీవీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందాడి శ్రీరాములు మాట్లాడుతూ మహేశ్వరం మండల పరిధిలో ఉన్న గుర్తింపు లేని పాఠశాలలను రద్దు చేసి తొలగించాలని, నిరుపేద విద్యార్థులకు 25% ఉచిత విద్యను పూర్తిగా మర్చిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో వనవాసి జిల్లా కన్వీనర్ దేవేందర్, ఏబీవీపీ శివ, సుధీర్, మహేందర్, రవి, ఆంజనేయులు పాల్గొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుండే ఒక ఫీజుల కోతల వ్యాపారంగా మొదలుపెట్టినటువంటి ప్రైవేట్ పాఠశాలలపై ఖండిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలను కుంగదొక్కుతూ ప్రైవేట్ పాఠశాలను ఒక వ్యాపార మహాఖండంగా ఈరోజు పైకి తీసుకెళ్తున్నటువంటి యొక్క ప్రభుత్వానికి సిగ్గుచేటు అయ్యేలా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రానున్న రోజుల్లో బుద్ధి చెప్పబోతుంది. ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో కనీస వసతులు లేకుండా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అడ్డు లేవు, ఎవరు లేరు అని చెప్పేసి ఇష్టారాజ్యంగా ఫీజుల దోపిడీని, అదేవిధంగా ఉన్నటువంటి విద్యార్థులలో 10% పెంచాల్సినటువంటి ఫీజులు సంవత్సరానికి 30 నుండి 40, 40 నుండి 50% ఫీజులను విద్యార్థులకు పెంచి ఒక భారంగా చేస్తా ఉన్నది ఈరోజు. అదేవిధంగా తోకల పేరుతో, అంటే టెక్నో, ప్లే స్కూల్ అన్న పేర్లతో తోకలు పెట్టుకొని ఈరోజు
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడం ఆకర్షిస్తూ ప్రజలను ఆకర్షిస్తూ అడ్మిషన్లు తీసుకొని ఒక వ్యాపారంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలను చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా మహేశ్వరం ఏబీపీ శాఖను డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ బడంగ్పేట్ జల్పల్లి మున్సిపాలిటీలోని పింక్ ప్యాలెస్ లో జల్పల్లి, బడంగ్పేట్, మీర్పేట్ మున్సిపాలిటీ జిల్లాల గూడెంలలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ మండల ఎంపీపీ తీగల విక్రమ్ రెడ్డి, బడంగ్పేట్ మున్సిపాలిటీ చైర్మన్ యాతం శ్రీశైలం యాదవ్, ఎంపీటీసీల కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంత చెట్టుకు అంత కాలేక ఎవరికైనా పెళ్ళైన తర్వాత మళ్ళీ పేమెంట్స్ అనేవి ఒక నెల రోజులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక గొప్ప వరం ఇచ్చున్నాడు పేదవాళ్ళకి, పేదవాళ్ళ ఆడబిడ్డలకు పెళ్లి చేయడానికి. ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అనేది నిజంగా ఒక వరం లాంటిది. తప్పకుండా మీరందరూ కూడా కేసీఆర్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వమని మాత్రం మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే మనసున్న మనుషులే ఆలోచించగలుగుతారు. పేదవాళ్ళ కష్టాలు అడుగడుగున ఒక్కొక్క దాంట్లో ఏ విధంగా ఉంటాయని ఆలోచించినప్పుడు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడన్నారు. ఈ రెండు చాలా కష్టమైనవి. ఇల్లు కట్టడం అప్పు చేసే కట్టాలి, పిల్లల పెళ్లిని చేయడం అప్పు చేసి చేయాలి. వాటి రెండు విషయాలలో చేదోడు వాదోడుగా ఉండాలనుకున్న తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని మీకు అందరికీ మనవి చేస్తూ, ఈరోజు 272 చెక్స్ వచ్చాయంటే ఖచ్చితంగా వెనకాల అధికారులు, అది విఆర్ఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, అప్లోడ్ చేస్తూ ఎంక్వైరీ చేస్తూ కష్టపడ్డ వాళ్ళని కూడా అభినందిస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇంతకుముందు ఎంఆర్ఓ గారు మాట్లాడినారు, నాకు కూడా 2-3 కంప్లైంట్స్ వచ్చినాయి జల్పల్లి మున్సిపాలిటీ నుండి. మధ్యవర్తులు అప్లోడ్ చేయడానికి ఎంక్వైరీ చేయడానికి వచ్చినప్పుడు డబ్బులు అడుగుతున్నారు అనేది అక్కడక్కడ కొంతమంది చెప్పినారు. మీకు అందరు కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వడానికి వీల్లేదు. హైదరాబాద్ ప్రముఖ హోటల్లో 13, 14, 15వ తేదీలో డిజైర్ ఎగ్జిబిషన్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ కు ప్రముఖ హీరోయిన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. హైదరాబాద్ తాజ్ కృష్ణలో డిజైర్ ఎగ్జిబిషన్ లాంచ్కి ప్రముఖ యాక్టర్, గ్లామరస్ యాక్టర్ అర్చన గారు విచ్చేశారు. వారితో మాట్లాడి ఎగ్జిబిషన్ గురించి తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్. హౌ ఆర్ యూ? I'm good, thank you. Tell me about డిజైర్ ఎగ్జిబిషన్. సో డిజైర్ ఎగ్జిబిషన్ అనేది తాజ్ కృష్ణలో జరుగుతుంది 13, 14, 15th of June. అండ్ ఆడవాళ్ళకి సంబంధించిన బ్యూటిఫుల్ డ్రెస్సెస్, డిజైనర్ క్లోదింగ్, సారీస్, జ్యువెలరీ, footwear, bags, I think everything and anything related to women under one roof. And I think wide range of designs toti showcase చేస్తున్నారు and it's beautiful collection. సో మీకు ఇష్టమైన డిజైన్స్ ఏవి, ఇష్టమైన డ్రెస్సెస్ ఏవి, ఇష్టమైన జ్యువెలరీ కానీ పెరల్స్ కానీ ఏమి ఉన్నాయి? సో జ్యువెలరీ ఇష్టమైనది అంటే ఐ థింక్ ఐ లైక్ యాంటీక్ జ్యువెలరీ అలాట్. యాంటీక్ గోల్డ్ ఇష్టం, లేకపోతే డైమండ్స్ చాలా ఇష్టం. ఐ లవ్ డైమండ్స్ ఆర్ గర్ల్స్ బెస్ట్ ఫ్రెండ్స్. సో అయితే మీరు రోజు రోజుకి చూడడానికి ఇంకా మీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీరు చాలా గ్లామరస్గా అనిపిస్తున్నారు. అసలు ఏంటి మేడం, అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? I don't know. I think mine is like the reverse guy do better anamata. Whatever, jokes apart, it's just happy mind and healthy mind and koncham exercise. That's it. Tell me about your next project. Yeah. So 14th of June అది రేపు మన వజ్ర కవచధర గోవింద అని ఒక చిత్రంలో నేను ఒక చాలా అద్భుతమైన పాత్రలో నటిస్తున్నాను. అండ్ సప్తగిరి గారు హీరో దీనికి. ఇట్స్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ అన్న ఏపీ సీఎం. మంత్రివర్గంలో 60% మంది బీసీలకే ప్రాధాన్యం ఇచ్చామన్న ఏపీ సీఎం వైఎస్ జగన్. పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యానికి బాలిక బలి, 5వ అంతస్తు నుంచి జారిపడిన వీవిక మృతి. రోజా పదవిపై ఏపీ ప్రజల ఊహాగానాలు, ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అందలేదని షాక్ ఇచ్చిన రోజా.
యాదాద్రి తుక్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ ముందు బంధువుల ధర్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.